trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము, నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా, ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే, ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1 కోటి మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1 కోటి కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి, ఈ జపాల గురించి కానివ్వండి, ఇంకెవరు అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మనకి ఇప్పుడు ఎలాగో అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. సౌందర్య లహరిని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ ఫలితం, అద్భుతమైన ఆ ఫలితాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం ఈ నవరాత్రుల్లో? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జగద్గురాది శంకరాచార్య పాదాంబజన్మనే. ఓం నిర్నామనిక్లేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ్ మహావతార్ బాబాజీ శ్రీ శరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిదానంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికా హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణిం గాయత్రీం వేదమాతరం. హరి ఓం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంగా ఆశ్రయించినా కూడా మనకి విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ లలితా సహస్రనామం అందరికీ తెలుసు. ఈ లలితా సహస్రనామ స్తోత్రం తెలుసు. 183 స్తోత్రాలతో చదువుతారు, పారాయణం చేస్తారు. ఈ 183 స్తోత్రాల యొక్క వివరణయే సౌందర్య లహరి. అంటే 2 శ్లోకాలకి ఒక పద్యంగా ఒక అక్కడిచ్చారు. 100 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. శ్లోకాలు అంటారు. ఇందులో 2 చరణాలకి 2 స్తోత్రాలకి ఒక్కొక్క శ్లోకం అంటే అక్కడ వివరంగా ఉంది. అందుకని ఇక్కడ ఇందులో ఈ లలితా సహస్రనామంలో మంత్రం ప్రధానం. అందుకని ఈ మూలమంత్రం ఏముందో ఈ మూలమంత్రం యొక్క వివరణ సౌందర్య లహరిలో 32వ శ్లోకంలో ఇచ్చారు. అమ్మవారు అంటే శ్రీచక్రం, అమ్మవారు అంటే రాజరాజేశ్వరి, శ్రీ మహాత్రిపుర సుందరి. పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. ఏదైనా ఒకటే, ఏ పేరైనా సమానమే. అమ్మవారు అన్నా, శ్రీచక్రం అన్నా, మానవ దేహం అన్నా ఒకటే. మానవ దేహంలో 9 భాగాలు ఉన్నాయి. అంటే త్వక్ చర్మము, రక్తము, మాంసము, మేధ, అస్థి, ఎముకలు. ఇవి 5 భాగాలు శక్తి అంటారు. పైన 4 భాగాలు శుక్ల, ఓజస్సు, ప్రాణము, మజ్జ. ఈ 4 భాగాల్ని ఈశ్వరుడు అంటారు. అంటే మన శిరోభాగం అన్నమాట. అందుకని మన ప్రాణం ఎక్కడుంది? మొట్టమొదటి అసలుది పైన ఉంది. ముఖ్య ప్రాణం అంటారు అది. ఆ ప్రాణం ఉంది కాబట్టి మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం. అందుకని దాన్ని ఈశ్వరుడు అంటారు. మన శక్తి కావాలి. ప్రాణం ఉంది కానీ మనం బెడ్ మీదనే ఉన్నాం, కోమాలో ఉన్నాడు, లాభం ఏముంది? అందుకని దీన్ని ఈ రకంగా ఈ మంత్రానికి 32వ శ్లోకంలో ఈ పంచదశి మంత్రం యొక్క వివరణ ఇవ్వబడింది. కాయేలాహ్రీం హాసాకాహాలాహ్రీం సాకాలాహ్రీం అని ఆ పంచదశి మంత్ర వివరణ సౌందర్య లహరి 32వ శ్లోకంలో ఉంది. అలాగే మనకి శ్రీచక్రం, అమ్మవారంటే శ్రీచక్రం, మానవ దేహంలోని ఈ 9 భాగాలు. దీని వివరణ 22వ శ్లోకంలో శ్రీచక్రం యొక్క వివరణ అంతా ఇవ్వడం జరిగింది. అందుకని ఈ స్తోత్రాలు ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో దీనికి అర్థం తెలవాలి అనుకున్న వాళ్ళు ఆ సౌందర్య లహరి
పారాయణ చేయాలి. పారాయణ చేస్తూ ఉంటారు. తర్వాత మన అవసరానికి మరి మన కష్టాలు తీరాలి కదా, అందుకోసం సౌందర్యలహరిలో మొదటి శ్లోకం బీజం, 8వ శ్లోకం శక్తి, 3వది 27వ శ్లోకం కీలకం. కేవలం మీరు 3 సౌందర్యలహరిలోని శ్లోకాలని, అంటే ఒక్కొక్క దానికి నియమం 40 రోజులు అలా ఉంటుంది. అంటే మొట్టమొదట మీకు ఈ ముందు ఏ అవసరం ఉందో ఫలస్థుతి ఉంటుంది, అందులో మీకు ఏది అవసరమో, ముందు ఏది అవసరమో దాని గురించి ఒక 40 రోజులు ఆచరించండి. తర్వాత గ్యాప్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక 40 రోజులు ఇంకొక అవసరం గురించి చేయండి. మన మొత్తం యావత్ జీవితానికి 3 అవసరాలు ఉంటాయి. ఆ 3 అవసరాలు సౌందర్యలహరిలో తీరిపోతాయి. అంత గొప్పది ఇది. దాన్నే మంత్ర యంత్ర తంత్రంగా కూడా మనకు అందులో ఇచ్చారు. ఈ రకంగా సౌందర్యలహరిలో కేవలం మీరు ఒక 3 శ్లోకాలని, ఒక్క శ్లోకాలని మీ సమయానుసారంగా జీవిత కాలంలో ఆచరించగలిగితే, ఈ రకంగా నవరాత్రుల్లో 10 రోజుల్లోనూ ఒక శ్లోకాన్ని మీరు కనుక ఆచరించగలిగితే జన్మధన్యం అవుతుంది. మన అవసరాలు విశేషంగా ఇంకా వేరే ఏ అవసరాలు లేకపోయినా తీరడం జరుగుతుంది. ఆ రకంగా అందులో ప్రధానమైన 3 శ్లోకాలు, ప్రతిదానికి బీజము, శక్తి, కీలకం అని ఉంటాయి. ఏ స్తోత్రమైనా ఏవైనా, భగవద్గీతకు కూడా అంతే. అందుకని అందులో బీజమేమో మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో, శక్తి ఏమో 2వది 8వ శ్లోకం సుధాసింధోర్మధ్య అని, 3వది జపో జల్ప శిల్ప అని 27వ శ్లోకం. ఈ 3 పేర్లు గుర్తుంటే చాలు, నంబర్లు గుర్తుంటే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. అంటే మొదటి దాంట్లో సకలైశ్వర్య ప్రాప్తి, 2వ దాంట్లో జనన మరణ భయం నివృత్తి, 3వ దాంట్లో జన్మరాహిత్యం, ఆత్మసాక్షాత్కారం. ఈ రకంగా సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు లోకానికి అందించారు. దాన్ని ఈ నవరాత్రుల్లో కూడా మనం ఆచరించుకోవచ్చు. అదేవిధంగా సౌందర్యలహరిలో 3వ శ్లోకం ఉంది, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్య స్తవకమకరంద స్తుతిధరి దరిద్రాణం చింతామణిని గుణనికా జన్మ జలదో నిమగ్నానాం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. దానికి అమ్మవారు నాకు దర్శనమిచ్చి ఈ 3వ శ్లోక యంత్రాన్ని ఈ విధంగా ఇచ్చింది. ఆమె అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఓకే. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఆ పుస్తకంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా ఆచరించుకోవచ్చు. నా ద్వారా నా పుస్తకం ద్వారా చదివిన వాళ్ళు కానీ దాన్ని ఇంట్లో పూజా మందిరంలో కూడా దాన్ని ప్రామాణికంగా తయారు చేయించాం. ఈ 2 దీంట్లో ఇది మనం ధ్యానంగా కూడా ఒక గోడ మీద పెట్టుకొని మనం దీన్ని ధ్యానంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయితే మరి నియమాలు, మరి యంత్రం అంటే నియమాలు పాటించాలి అనే కొంత భయ సందేహం ఉన్న వాళ్ళకి మనం పర్సులో పెట్టుకుంటే వీలుగా ఈ చిన్నది ఇది కూడా తయారు చేయించాం. ఓకే. ఇది ఎవరైనా వాళ్ళైతే జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. దీనికి ఏ నియమంతో పని లేదు. ఇది ఒక స్టిక్కర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు. అదే ఇది ప్రామాణికంగా ఇదేమో పూజా మందిరంలో ఉంచుకుంటారు. ఇదేమో అంటే పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, మెడిటేషన్గా మనం యోగ ధ్యాన పద్ధతిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ సౌందర్యలహరిలో క్రియాయోగానికి సంబంధించినవి కూడా 56, 57, 58 శ్లోకాల్లో అమ్మవారిని కళ్ళని వర్ణిస్తూ, అలా దేహంలోని భాగాల్ని వర్ణిస్తూ ఆదిశంకరాచార్యులు క్రియాయోగం కూడా అందులో ఇవ్వబడింది. సర్వ విద్యలు కూడా సౌందర్యలహరిలో ఉన్నాయి. ధ్యానం ఉంది, యోగం ఉంది, మన ఐహికమైనటువంటి అవసరాలు ఉన్నాయి. అందుకని భోగ మోక్షకరి విద్య అని శ్రీ విద్య అంటారు దాన్ని. అమ్మవారి విద్యని కానీ లలితా సహస్రనామం కానీ భోగ మోక్షకరి విద్య. మొట్టమొదట మన అవసరాలని తీరుస్తుందమ్మ, తద్వారా మనకి జన్మ రాహిత్యాన్ని కూడా కలగజేస్తుంది. ఏ విధంగా? జనన మరణ భయం పోతే జన్మ రాహిత్యమే. అంతే. ఈ రకంగా ఈ సౌందర్యలహరిని అందరూ ఉపయోగించుకోండి. వేరే వాళ్ళకు కూడా, తెలియని వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా ఈ విధంగా మన దేహాన్ని 9 భాగాలని కూడా కాపాడుకోవచ్చు.
ధన్యవాదాలండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అనంటే సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము? అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము? నిజంగా ఈ జపం గానీ, మంత్రం గానీ చేస్తే ఫలితం ఉంటుందా? ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1,00,00,000 మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1,00,00,000 కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానియండి, ఈ జపాల గురించి కానియండి ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఖడ్గమాల స్తోత్రం యొక్క వివరణ, ఇది మనం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి. తప్పకుండా. ఇది లలితా సహస్రనామం బ్రహ్మ విద్య అంటారు, శ్రీ విద్య అంటారు. అందులోని 4 భాగాల్లో ఈ ఖడ్గమాల అనేటువంటిది ఒక విభాగం. అంటే అష్టోత్తరము 108 నామాలది ఒకటి, సహస్రనామాలు ఎలాగున్నాయి మహాయాగము, అంతర్యాగం అంటే మంత్రంతో చేసే దాన్ని అంతర్యాగం అంటారు. దానికి త్రిశతి, పంచదశి మంత్రము. ఇకపోతే రహోయాగ క్రమారాధ్య అని లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది. ఏంటండి ఈ రహోయాగము అని అడిగితే దాన్నే క్రియాయోగం అంటారు. అందుకని లలితా సహస్రనామం ద్వారా కూడా అందరూ క్రియాయోగం ఆచరించుకోవచ్చు. ఓకే, తెలియదు ఇప్పటివరకు ఎవరికి. తెలియదు. అందుకని దానికి ఒక సపరేట్గా ఈ ఖడ్గమాలకి వ్యాఖ్యానం ఉంటుంది, అంటే వివరణ. ఓకే, ఖడ్గమాల నామాలు 108 నామాలు ఉంటాయి. అవి కేవలం ఆ నామాలని పఠించినా కూడా 9 సార్లు చేయాలి ఖడ్గమాలని. పారాయణము ఒకసారి చేయడానికి అది వాళ్ళ టైం బట్టి ఉంటుంది. మామూలుగా ఓ 5 నిమిషాలు అయిపోతుంది. మన ప్రాక్టీస్ అయితే 5 నిమిషాల్లోనే అయిపోతుంటుంది. అందుకని దాన్ని క్యాసెట్ పెట్టుకొని మనం ఎంతసేపు అన్నా మరి అవసరాన్ని బట్టి వాళ్ళకి 9 రోజుల్లో ఫలితం కావాలి అన్నవాళ్ళు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మాత్రం 9 సార్లు, రోజుకి 9 సార్లుగా పారాయణ చేస్తారు. అదొక నియమం. ఓకే, అదని ఖడ్గమాలకి అది ఆ నియమం అనమాట. ఇది రాత్రి సమయంలోనే చేయాలి. ఎప్పుడైనా 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ 9 రోజుల్లో వాళ్ళకి ఎప్పుడు సమయం కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, రోజు 9 సార్లుగా చేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే మనకి ఏ కష్టం ఉన్నామో ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది. అంటే ఇది ప్రామాణికంగా శివాజీ మహారాజు ఖడ్గము అంటే దీన్ని మొట్టమొదట ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎవళ్ళు అంటే శివాజీ మహారాజు అక్కడ ప్రామాణికంగా 1670 ప్రాంతంలో అక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి, మ్యూజియం కూడా ఉంటుంది, మనం వెళ్ళి తెలుసుకోవచ్చు. సమర్థ రామదాస్ వాళ్ళ గురువు ఆజ్ఞానుసారంగా ఆయన ఒక నవరాత్రులు అక్కడ చేశారు. చేస్తే ఆ అమ్మవారు ఆయన ఖడ్గాన్ని బహుకరించింది. అది ప్రామాణికం. అందుకని రాజు కాబట్టి ఆయన ఖడ్గం అడిగాడు. మనకేంటంటే మన సమస్యల్ని ఖడ్గంలాగా ఛేదిస్తుంది అని అర్థం. ఖడ్గమాల అంటే త్రికోణమాల అంటారు. ఖడ్గమాల అంటే ఇది యోగ ధ్యాన పద్ధతిలో క్రియాయోగానికి సంబంధించినటువంటిది. ఈ నామాల్లో ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి ఈ ఖడ్గమాల నామాలు. దీంట్లో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే మొట్టమొదటి నామమే మంత్రం ఇచ్చేసారు ఖడ్గమాల్లో. అంటే ఇది బీజాక్షర మంత్రమా? ఖడ్గమాల్లో నామమే, మొట్టమొదటి నామమే మంత్రం. దానికి ముందు ధ్యాన శ్లోకంలో చివరి లైన్లో ఉంటుంది మూలమంత్రం పఠేత్ అని, యథాశక్తి మూలమంత్రం పఠేత్ అని ఉంటుంది. ఏం మంత్రాన్ని పఠించాలి? మన ధ్యాన శ్లోకం చదువుతున్నాడు, చివరి లైన్లో రాసి ఉంటుంది యథాశక్తి మూలమంత్రం. యథాశక్తి మీకు ఎంత శక్తి ఉంటే అంత చదువుకోవచ్చు అని. కానీ ఏ మంత్రం అంటే మొదటి నామమే, ఖడ్గమాలలోని మొట్టమొదటి నామం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే. ఆ తర్వాత నుంచి ఈ మంత్రం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత దీన్ని షడంగములు అంటారు. అంటే వివరాత్మకంగా మంత్రానికి అంగాలు ఉంటాయి, షడంగాలని 6. దాన్ని న్యాసము అంటారు. న్యాసపూర్వకంగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం గురు ద్వారా.
అది అప్పుడు పరిపూర్ణం అవుతుంది అనమాట. మొదట మామూలుగా నియమంగా అక్కర్లేదు, చదువుకోవచ్చు. ఓకే 9 సార్లు చదువుకొని మన కష్టం నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ మంత్రాన్ని నేను కొన్ని రోజుల నుంచి చేయాలనిపించింది, తీసుకోవడం. ఉపదేశంగా తీసుకొని ఆ తర్వాత షడంగములు 6 ఏంటంటే ఆ నామాల్లోనే వస్తుంది. నెక్స్ట్ నామమే హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, అస్త్రదేవి. ఇవి 6 నామాలు. ఇది ఖడ్గమాల యొక్క ముఖ్యమైన ఉపయోగము, అందులో తెలుసుకోవలసినటువంటి విషయం. ఓకే ఏంటంటే ఖడ్గమాల యొక్క ప్రయోజనం అంటే ఏ మంత్రం గొప్పదో, ఏదో కావచ్చు మంత్రం, దానికి 6 అంగాలు ఉంటాయి న్యాసపూర్వకంగా. ఆ న్యాసాలని ఇందులో వివరాత్మకంగా అమ్మవారు ఇచ్చింది. అంటే అమ్మవారిని ఎక్కడ పూజించాలి, మొట్టమొదటి ఎలా పూజించాలి? హృదయాదేవి, హృదయంలో నువ్వు అమ్మవారిని ధ్యానించు. అందుకని ఇది యోగ ధ్యాన క్రియాయోగ సంబంధమైనటువంటిది ఖడ్గమాల. ఓకే ఓకే అందుకని ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్రియాయోగం కానీ ధ్యానం కానీ వాళ్ళందరూ ఈ ఖడ్గమాల నామాల్ని చదువుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత గురువు ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించవచ్చు. ఆ తర్వాత ఈ అంగాల్ని కూడా స్వీకరించి దాంట్లో ఆ రహస్యాలన్నీ ఉన్నాయి. అంటే హృదయంలో ఎలా ప్రాణాయామపూర్వకంగా కుంభకం చేయాలి, హృదయాదేవి అంటే హృదయ కుంభకం, శిరోదేవి అంటే శిరోభాగంలో కుంభకం చేయడం. యోగంలో కదా ప్రాణాయామం, యోగ పద్ధతిలో దీన్ని ఎలా ఆచరించాలి అనే రహస్యాలన్నీ అందులో ఈ 6 నామాల్లో 6 వివరాల్లో ఉన్నాయి. చివరికి మనకేంటి సమాధి స్థితిని ప్రాప్తిష్ట చేస్తుంది. హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి అంటే ప్రాణ చాలనం, దేహం అంతా కూడా ప్రాణాన్ని తిప్పడం. ఇంకా ఆఖరి స్థితి అంటే మామూలుగా మనము శ్వాసని ఇది శ్వాస అంటున్నాం, కానీ లోపల ఒక ప్రాణం ఉంటేనే ఈ శ్వాస నడుస్తుంది. ఓకే మీరు ప్రాణాయామం చేయగా మీకు లోపల ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది. ఇంకా అప్పుడు ఆ ప్రాణాన్ని మంత్రపూర్వకంగా తిప్పుతారనమాట, బీజాక్షర రూపంగా తిప్పుతారు. మంత్రం మొత్తము తిప్పుతారు, లేదా ఒక్కొక్క బీజాక్షరం ఉన్నాయి కదా, బీజాక్షరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్రానికి. యా రా లా వా అని లకారం ఒక మూలాధార బీజాక్షరం. ఆ విధంగా ప్రాణాన్ని మన దేహం, అంటే ఇప్పుడు మీకు కాలు తిమిరెక్కింది, ఈ కాళ్ళ దగ్గర ప్రాణచాలనం లేదు. అందుకని మీరు భావిస్తూ మంత్రాన్ని, మనస్సుని, బీజాక్షరాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే ప్రాణం అక్కడ ప్రసరింపబడుతుంది. అంటే మన ఆరోగ్య ప్రకారంగా కూడా అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే ఈ విధంగా ఖడ్గమాలని క్రియాయోగ పద్ధతిలో ఉపయోగించుకోవడానికి రహస్యంగా అమ్మవారి శ్రీ విద్యలోనే క్రియాయోగాన్ని ఇచ్చింది. దాని లలితా సహస్రనామంలో రహోయాగ క్రమారాధ్య, తర్వాత అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంది. అంటే బయట ఏదో మనం అవసరం కోసం అమ్మ అని ఒకసారి 2 సార్లు అడగాలి, ఇంకా ఆ తర్వాత యోగ ధ్యాన పద్ధతిలోనే జీవితకాలం ఆచరించుకోవాలి. కష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అత్యంత కష్టం ఉన్నప్పుడు బహిర్గతంగా అమ్మవారిని పూజించుకోండి. కానీ మీరు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి దాన్ని యోగ ధ్యానంలో ఉపయోగించుకుంటే మంచిది. ఓకే ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.